నేను ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఎన్టీఆర్ ఫ్యాన్ మీరు? నేను ఎన్టీఆర్ ఫ్యాన్. అసలుకి నాకు ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం. అయితే మన పవన్ కళ్యాణ్ సార్ వచ్చి నాకు ఆయన పరిపాలన చూసి ఆయన పడ్డ మాటలు అవన్నీ చూసి నేను అలా అనుబంధాలు అన్నదమ్ముల అనుబంధాలు చూసి నేను మళ్ళీ ఆయన ఫ్యాన్ అయిపోయినా. అలా మంచి పరిపాలన చేస్తుండ ధర్మమూర్తి ధర్మం 4 పదాల మీద నడుతుంది. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఎవరికన్నా వచ్చింది అసలు ఆ పేరు ఎవరికి రాలేదు. ఆయనకి నేను ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఎంతమంది అసలు ఆ డిప్యూటీ సీఎం అంటే ఎందుకు కూడా నాకు తెలియదు. ఈసారి వచ్చి నాకు మోగుతుంటే డిప్యూటీ సీఎం అంటే ఎట్టుంటాడా అనుకో. ఆయన ఇచ్చిన మాట ఇచ్చినట్టే పరిపాలన చేస్తుండే. అవతల వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు, మనం ఎంత దరిద్రులమైన మన తెలంగాణ. ఆయన రాలే నెక్స్ట్ టైం రాకుండా ప్లీజ్ పవన్ కళ్యాణ్ అన్న మా తెలంగాణకు కూడా వచ్చి మేము కూడా ఉన్నాం. సెలవులేర మహిళలో ఉంటాం. మేము కూడా నీకు ఓట్లు వేస్తాం ఖచ్చితంగా. నువ్వు మా తెలంగాణ కూడా నువ్వు పరిపాలన ఇవ్వాలి. ఖచ్చితంగా రావాల్సిందే. నువ్వు ఏపీలోనే ఉండటానికి లేదు. పవన్ కళ్యాణ్ సార్ పరిపాలన ఆయన చూడు. ఆయన 3 పిల్లలు అసలు ఆయన 100 మందిని చేసుకున్నా అసలు బాధలేదు. 100 మంది నేను చదువుతున్న పవన్ కళ్యాణ్ కి 100 మందిని చేసుకుని ఒక్కదాని చేసుకుని ఈ రోజుల్లో అసలు సరే చోట్ల పిల్లలు వదిలిపెడతారులే మగవాళ్ళు. అసలు ఆయన దేవుడు. ఆయన శ్రీకృష్ణుడు పుట్టిన స్థానంలో పుట్టిండు. ఆయన దేవుడు పవన్ కళ్యాణ్. ఆయన ఎంతమంది నేను చేసుకోవచ్చు. ఆ బిడ్డలను చూడు ఎంత బాగా చూసుకుంటూ ఎవరైనా తీసుకొచ్చారా పదవిలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ సార్. ఆయన బట్టి బిడ్డలను చూడు ఎంత పద్ధతిగా ఎంత ప్రదేశంగా తీసుకొచ్చిండో. ఆయన పూజలు, ఆయన భక్తి, ఆయన పరిపాలన. ధర్మమూర్తి అంటే ఆయన ఎవరు ఒక మాట అన్న వాళ్ళ సర్వనాశనం అయిపోతారు. పవన్ కళ్యాణ్ అన్న నేను చెబుతున్నా జై జనసేన. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరు వాళ్ళు సన్నాసులు, తెలవదు ఇది లేదు వాళ్ళకి. ఆయన ధర్మ పరిపాలన చేస్తుండే. ఆయన ఏ మాట ఇస్తే ఆ మాట చేస్తుండు. అసలు ఆయన ఉన్నాడా ఇప్పుడు? ధర్మమూర్తి పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు కుటుంబం కోసం పుట్టిండు. ఆయన ఇప్పుడు మన కోసం వచ్చిండు బయటికి. మన కోసం వచ్చి ధర్మ పరిపాలన చేస్తుండే ఆయన పవన్ కళ్యాణ్ సార్. ఆయన అన్నోళ్ళు వాళ్ళే సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్నాగా ఆయన ధర్మ మన ప్రజల కోసం, మన కోసం, యూత్ అందరు లేడీస్ అందరి కోసం ఆయన మంచి పరిపాలన చేస్తుండు. అందుకని నేను ఒకటి కోరుకుంటున్నా, మన తెలంగాణకి రావాలన్నా. నా పేరు కళ్యాణి. జై జనసేన. నువ్వు పవన్ కళ్యాణ్ అన్న ఏపీలోనే కాదు మా తెలంగాణకు కూడా ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే. థ్యాంక్స్ అమ్మా.